స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్‌కు తొలి పరీక్ష అవుతాయి 2 ఏళ్ల తర్వాత అనుకున్నా నేను. స్థానిక సంస్థల ఎన్నికల్ని చాలా జాగ్రత్తగా పక్కన పెట్టారు. పొమ్మన లేక పొగబెట్టినట్టుగా వాటి మీద బీసీ రిజర్వేషన్‌ల అస్త్రం పెట్టి దాన్ని అడ్డం పెట్టుకొని కోర్టులో ఎట్లాగో లిటిగేషన్స్ వస్తాయని తెలిసి ఇప్పుడు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వీళ్ళందరూ తేల్చి ఆ పైన లేదు మీరు అది ఆపేసేయమంటే దానికి అప్పీళ్లు ఇయన్నీ క్లియర్ చేసుకున్నాక అప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అయితే కనీసం 3, 4 నెలలు పట్టేటట్టు లేదా అసలు చాలా రోజులు ఆపుతారా ఏంటనేది చూడాల్సి ఉంది. అది పరీక్ష నుంచి తప్పించుకున్నాడు. ఓ రకంగా టాక్టికల్ గేమ్ నడిపాడనమాట. రివర్స్ గేమ్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయితే ఖాయం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్‌కి అది రేపు బీహార్ ఎలక్షన్స్ నోటిఫికేషన్‌తో పాటు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కూడా నోటిఫికేషన్ వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించేసింది. చనిపోయినటువంటి ఎమ్మెల్యే భార్యనే తీసుకొచ్చి పోటీకి నిలబెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక స్టీరింగ్ కమిటీ వాళ్ళు ఒక కమిటీ వేసుకుని వాళ్ళు ఒక అభ్యర్థిని డిసైడ్ చేసి స్టీరింగ్ కమిటీకి పంపిస్తే అధిష్టానం డిసైడ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఒక కమిటీ వేసింది. వీళ్ళు కూడా ఒక 3, 4 పేర్లు పంపించేసి వాళ్ళు ఒక 3, 4 పేర్లు వీళ్ళు ఒక 3, 4 పేర్లు పంపించి అధిష్టానంతో ఖరారు చేసుకుంటారు. ఓవరాల్‌గా ఎవరు గెలుస్తారు అన్న దాని మీదన భవిష్యత్తు రాజకీయం అంటే ఇప్పుడు అక్కడ గనక కాంగ్రెస్ గెలిచిందంటే ఇక తిరుగులేదు. ఈ 3 ఏళ్ళు ఇక రేవంత్‌కి పెద్ద ప్రాబ్లం లేదు. రేపు స్థానిక ఎన్నికల ఇంపాక్ట్ కూడా పెద్దగా ఉండదు. స్థానిక ఎన్నికల్లో కూడా పాజిటివ్ మార్కుతో పోవచ్చు. ఇక్కడ ఓడిందా కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో బలంగా గెలవాలి. లేదంటే రేవంత్ నాయకత్వానికి బ్యాండ్ పడిపోతుంది. సమస్య ఎదురవుతుంది. అదే ఇటు బీఆర్ఎస్ గెలిచిందంటే గనక మళ్ళీ ఊపు వస్తుంది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గెలిస్తే గనక రాబోయేటటువంటి రోజులు కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తే అట్లాగే స్థానిక ఎన్నికల్లో కూడా తేడా జరుగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ పార్టీ కనుక భారీ మెజార్టీతో గెలిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక అటు జంప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీజేపీ గెలిచిందంటే అసలు భారతీయ జనతా పార్టీకి తిరుగు ఉండదు. రాబోయే స్థానిక ఎన్నికలకి పతాక స్థాయికి చేరదా. ఆ తర్వాత మార్పులు వస్తాయి. ఏం జరుగుతుందో చూడాలి.